అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున విజయవాడ నగరపాలక సంస్థలో చరిత్రలో లేని విధంగా వరదలు రావటం, అనేక రకాలుగా ప్రజలకి కష్టాలు రావటం, 10 రోజులు నానా ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరి ఇంత జరిగిన విజయవాడ నగరపాలక సంస్థకి ఉన్న విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న మేయర్కి కానీ, డిప్యూటీ మేయర్లకు కానీ, పాలకపక్షంలో ఉన్న కార్పొరేటర్లకు కానీ ఏమాత్రం చీకు చింత లేకుండా, విరుకుపనం లేకుండా, వీళ్ళు ఎవరి చేత ఎన్నుకోబడ్డాలో ఆ ప్రజలందరూ కూడా నానా తిప్పలు పడుతుంటే ఎక్కడ కూడా ఒక సాయం చేయటం కానీ, ఒక చోట పలకరించడం కానీ, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయటం కానీ ఎక్కడ జరగలేదు. మేము ఉన్నప్పుడు ఈ కాలాలు పొంగుతాయి అని చెప్పి ఎక్కడికక్కడ పూడికలు దించేవాళ్ళం. సుమారుగా దాదాపు 100 కోట్ల పైన, 3 కోట్ల పైన ఖర్చు పెట్టేవాళ్ళం. జేసీబీలు పెట్టి, జేసీబీకి స్పెషల్గా దీనికి ఒక బకెట్ తయారు చేయించి ఆ బకెట్ తోటి ఈ పూడికలు తీయటం జరుగుతూ ఉండేది. 3 సర్కిల్స్లోనూ అది తీసి ఒడ్డునేయటం కాకుండా ఆ జేసీబీ తీయగానే ఏమంటే ట్రాక్టర్లు వేయటం, ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తూ ఉండేది. ఎక్కడ రోడ్డు మీద ఉండేది కాదు. మేము ఉన్నప్పుడు రూపాయి లేక అప్పుల్లో ఉండి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడితే చాలా ఇదిగా ఉండేది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2019లో పార్టీ దిగిపోయే రోజు ముందు, నేను మేయర్గా దిగిపోయే ముందు ఒక 5 నెలల ముందు 010 ఇచ్చి విజయవాడకి సంవత్సరానికి 100 కోట్లు పైగా మిగిలేటట్టుగా 010 ఇవ్వటం వలన సంవత్సరానికి 100 కోట్లు పైగా నగర కార్పొరేషన్కి ఆదాయం వచ్చింది. మరి ఈరోజు ఇంత డబ్బు ఉండి, ఇవి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్న డబ్బులు చాలవని ప్రతి సంవత్సరం విజయవాడ నగర అన్ని నగరాలతో పాటు విజయవాడ నగర ప్రజల మీద కూడా 15% ట్యాక్స్ పెంచి ఇయర్లీ చాలా భారం వేశారు. ఇంత ఆదాయం ఉండి ఇంత 100 కోట్లు వస్తుంటే కూడా మరి ఇవాళ ప్రజలు ఇంత నీటిలో ఇబ్బంది పడుతుంటే, మేయర్ అనే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక వార్డుకి మేయర్ కాదు, ఒక పార్టీకి మేయర్ కాదు. మేయర్ అనే వాళ్ళకి పార్టీ ఉండదుగా. మేయర్ అయినాక పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకి ఏది ఉన్నా కానీ వారికి అందుబాటులో ఉండి, వాళ్ళకి కష్టం వచ్చినా ఏదొచ్చినా ఎంతో కొంత సాయం చేయటం, లేకపోతే కనీసం పలకరించి ఓదార్పన్నా చేయటం అనేది సహజం రాజకీయ నాయకులు ఎవరికైనా. కానీ ఇదేంటి విచిత్రంగా సీఎం లాంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బురదలో తిరగటం, నీళ్ళల్లో తిరగటం, అర్ధరాత్రి పూట 3ంటికి తిరగటం, అందరికీ ఒక ధైర్యం చెప్పటం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఎక్కడ ఏమవుతున్నాయి, ఏం జరుగుతున్నాయని అన్నీ ఆయన పర్యవేక్షించి, ఎక్కడ ఇంత పెద్ద దీనిలో ఎక్కడైనా జరిగితే 2 జరిగినాయో కానీ ఎక్కడ లోపాలు లేకుండా మ్యాక్సిమం ఆఫీసర్లందరినీ విజయవాడ నుంచి సెక్రటరియట్నే మన కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఇక్కడి నుంచి అన్నీ మానిటరింగ్ చేయడం జరిగింది. మరి ఇంత జరుగుతుంటే ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది ఐఏఎస్లు, అంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా వార్డుకి ఒక ఎమ్మెల్యేని, మినిస్టర్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఏ రోజు వారు సాయంత్రం మళ్ళీ రివ్యూ చేసుకుంటా ఎక్కడ అందలేదు, ఎక్కడ అందాలి అని చూసి అన్నీ చేస్తుంటే కనీసం నీకు చూడపోయినా మీడియాల ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ రోజు వస్తూ ఉన్నాయి. అది చూసైనా వాళ్ళు తిరుగుతున్నారని కొద్ది సిగ్గుబడన, అరే మనం విజయవాడ మేయరు, విజయవాడ ప్రజలు ఇచ్చిన కారులో తిరుగుతున్నాం, విజయవాడ ప్రజలు ఇచ్చిన జీతం తీసుకుంటున్నాం,
విజయవాడ ప్రజలు ఇచ్చిన ఆఫీసులో ఏసీలు కానీ పెట్టి అనుభవిస్తూ, కానీ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మట్టికి వారి దృష్టిలో పెట్టుకోకుండా కనీసం ఓదార్పుకు ఒక మాట కూడా ప్రెస్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్పెక్షన్కి వెళ్ళి కష్టంలో ఉన్న ప్రజల్ని పలకరించడం కానీ జరగలేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి కొండబడి ఇక్కడ ముగ్గురు ఆయన నలుగురు చచ్చిపోయారు, ఇక్కడికి కూడా రాలేదు. నేను ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నేను ఇది రాదు అన్నట్టు కూర్చుంటే కుదరదు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల యొక్క కష్టాలని మంచి చెడుని చూసేవాళ్ళే. ఇది మేమున్నగా ట్యాక్స్ 5 సంవత్సరాల్లో 5 పైసలు పెంచలేదు, దేనికి ఎటువంటిది విజయవాడ నగర కార్పొరేషన్లో పెంచలేదు. నువ్వు వచ్చినాక 2 సార్లు 15% చొప్పున హౌస్ ట్యాక్స్లు పెంచారు. 101 డబ్బు ఉంది, డబ్బు కూడా అంత ఉంది. మీరు ఏదీ చేయకుండా, ప్రజలను పలకరించకుండా, సానుభూతి వ్యక్తం చేయకుండా, ఓదార్పు లేకుండా ఊరిని ఒక మేయర్ కారు వేసుకుని మరి మీ ఇంటికి ఆఫీసు తిరిగారేమో ఈ 15 రోజులు కూడా. కాస్తన్న మేయర్ అనే వాళ్ళకి కాస్తన్న ఆలోచన ఉండాలి. నేను పార్టీ కాదు, ఇప్పుడు నేను మేయర్ అయినా ఎవరైనా కానీ పార్టీ కాదండి. నేనైనా అవచ్చు, ఇంకోళ్ళైనా అవచ్చు. మేయర్ పదవి అంటే అందరికీ నాయకులని లెక్క. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు ప్రజలకి చేత ఎన్నుకోబడ్డదాని కాబట్టి వాళ్ళకి మంచి సాధక బాధకాలు చూడాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అవసరాలు చూడాల్సి ఉంది. అవసరమైతే ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా భోజనం ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కూడా పంపారు. విజయవాడ నగరపాలక సంస్థ తరఫున ఒక్క పైసా కూడా లేదు. కమిషనర్ గారి మట్టికి మినిస్టర్ గారు ఏమిటాను, ఎమ్మెల్యేలు ఏమిటో తిరగడానికి సరిపోయింది. కానీ విజయవాడ నగరపాలక సంస్థకి ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఇంతమంది సహాయం చేస్తుంటే విజయవాడ వరదల కోసం మన కార్పొరేషన్ నుంచి నేను పేపర్లో చూసిన మీడియా ఆధారంగా చూశాను, ఎక్కడ 10 రూపాయలు సాయం చేసినట్టు కానీ వరద బాధితుడికి ఏ రకంగానూ సహాయ సహకారాలు అందించలేదు. అంటే అంత పేదరికంలో ఉంది నగరపాలక సంస్థ. ఇది విజయవాడ నగరపాలక సంస్థను వరంగా అవమానించినట్టే. ఇప్పటికైనా మీ నాయకుడే దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు పెరిగినట్టు వరద వచ్చిన వారానికి 10 రోజులకు వచ్చారు, ఏదో మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆయనకి ఎవడో ఏదో కాగితం రాసిస్తాడు, వచ్చిరానాడు, ఆ కాగితం పెట్టుకుని చదువుతూ ఉంటాడు. తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తాడంట. ఇందిరాగాంధీ వల్లే కాలేదు తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయటం. ఈ బచ్చేవాడు ఇది వల్ల అవుద్దా? ఇవన్నీ కాదు. ఇవాళ నేను కూడా చెప్తున్నా, విజయవాడ నగర ప్రజల మట్టికి విజయవాడ నగర కార్పొరేషన్ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కానీ, పలకరింపు కానీ, పర్యవేక్షణ కానీ ఏ రకంగానూ చేయనంది నగరపాలక సంస్థ ఏదైనా ఉందంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడ కార్పొరేషన్ అయి ఉంటుంది. ఇంత ఆదాయం ఉంది, డబ్బులు లేని రోజుల్లో మేము చేసాం. ఇన్ని డబ్బులుండి కూడా 10 రూపాయలు కూడా సహాయ సహకారాలు అందించకుండా చేసిన ఒక నగరపాలక సంస్థ విజయవాడ నగరపాలక సంస్థ. నేరుగా కూర్చుంటే మేయర్ కాదు, ఎక్కడ ఏదొచ్చినా 64 నియోజకవర్గంలో కూడా వెళ్ళి పలకరించి ఓదార్చాల్సిన అవసరం ఉంది కష్టాల్లో ఉన్నప్పుడు. ఇప్పటికైనా మరి ఆ నాయకుడు తెగ చెబుతున్నాడు, ఎరగబడి చెబుతున్నాడు. నీ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నాడు మేయర్గా, నీ మావాడు ఇక్కడ కార్పొరేటర్లుగా ఉన్నారు. కనీసం మీ మేయర్ ఎక్కడికి వెళ్ళి పలకించిన బాధ లేదు, మీ కార్పొరేటర్లు వెళ్ళి పలకించిన బాధ లేదు. అంతా తిరగాల్సింది తెలుగుదేశం మినిస్టర్లు, తెలుగుదేశం శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు తప్పితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఎవరు తోసింది వాళ్ళు. ఏమి ఇవ్వలేనాడు, 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, ఇంకా ఇవ్వలేనాడు, 50,000 ఇస్తున్నాడు, ఏమీ ఇవ్వలేనాడు, 25,000 ఇస్తున్నాడు. కానీ విజయవాడ నగర కార్పొరేషన్ మట్టికి ఈ పేదబడుగు వర్గాల కోసం, ఎందుకంటే సింగనారంటే పేదబడుగు వర్గాలే ఉంటాయి. అలాంటి చోట కష్టం వచ్చినప్పుడు 10 రూపాయలు కూడా సాయం చేయకుండా ఏ రకంగాను ఒక పూట భోజనం లేకపోతే ఒక పూట టిఫిన్ ఏ రకంగానూ సహాయ సహకారాలు అందించిన ఈ నగరపాలక సంస్థ అన్నీ రాటిఫై చేస్తారు. ఇప్పుడు కౌన్సిల్ తీర్మానాలు పెడితే ఇప్పుడు జరిగే కౌన్సిల్లో కనీసం 10-15 రాటిఫై చేయటమే.
ఎప్పుడు ఆవిడ ఆమోదించేయటం, రేటిఫై చేయటం. మరి అట్టగే వరద బాధితులప్పుడు కూడా ఏదైనా సాయం చేసి దాన్ని ఎవరు వ్యతిరేకించరు, రేటిఫై చేయొచ్చు. మీరు స్టాండింగ్ కమిటీలోనూ రేటిఫై చేసుకుంటూ పోతారు, కౌన్సిల్లోనూ రేటిఫై చేసుకుంటూ వెళ్తారు. ఏదన్నా ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లు కానీ అడిగితే దానికి సమాధానం చెప్పరు. అదే అంటే ఎదురు తిరిగి ఏదో మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, మంచి చెడు లేకుండా, పెద్ద చిన్న లేకుండా. మీకు అసలు కౌన్సిల్లో ఒకసారి ఆ రూల్స్ తెలుసుకోవాలి. తెలవనప్పుడు తెలుసు, ఎవరినైనా అడిగినా తెలుసుకోవాలి. ఒక సభ్యుడు ఒక క్వశ్చన్ మీద ఎవరైనా కానీ 40 నిమిషాలు మాట్లాడచ్చు. అతను మాట్లాడినాక మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడచ్చు. తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరంలో వరదకు ముప్పై, ఒక పక్కన ప్రజలు అల్లాడుతుంటే ఆర్థికంగానూ నష్టపోయారు, అన్ని రకాలుగా నష్టపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే కనీసం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఏదో సోమాషర్లాగా 2 సార్లు చేసే హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు. నీ వాళ్ళ రాజకీయం ఎలాగుందంటే ఏదో రకంగా ప్రజల్లో నేను ఉండాలని చెప్పేసి బురద రాజకీయాలు చేస్తున్నావు, వరదని బురద రాజకీయాలు చేస్తున్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కూడా మరి వరదలు వచ్చిన వెంబటనే రాత్రనగా పగలనక ఆయనకున్న వయసు రీత్యా మరి ఎక్కడ ప్రమాదం జరిగిందో, ఎక్కడ ప్రమాదం జరగబోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన ప్రజల కోసం తన యొక్క పదవిని కూడా పక్కన పెట్టి అధికారులను వెంట వేసుకొని అర్ధరాత్రనగా తెల్లారుజాముననగా తిరిగి ప్రజలు పరికలించి వాళ్ళకి మనోధైర్యం ఇస్తే నీవు సోమ్ మాస్టర్ లాగా వచ్చి బురద రాజకీయాలు చేస్తే ప్రభుత్వము వరద బాధితులు విఫలమైంది. ఎక్కడో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని విఫలమైందని చెప్పడం నీకు అసలు సిగ్గుందని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ వరదలు వచ్చి దాదాపు 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో మరి విజయవాడ నగరంలో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ నువ్వు కానీ నీ పార్టీ కానీ లేకపోతే నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ₹1 వరద బాధితులకి సహాయం చేశారా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రభుత్వం చేతకాక, పరిపాలన చేతకాక నిన్ను 2024లో ఈ రాష్ట్రానికి నువ్వు పనికిరావని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను మూల కూర్చోబెట్టారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేస్తానంటే 2029లో ఎవరో నందిగామ సురేష్ మాజీ ఎంపీ గారు ఆయన జైల్లో పెడితే ఆయన చేసిన అక్రమాలకు, అవినీతి అక్రమాలకు కానీ లేకపోతే ఆఫీసుల మీద దాడి చేసి జైల్లో పెడితే ఆయన కన్నీరు పెడితే ఈ రాష్ట్రం అంతా కూడా అగోగత పాలైందంట. జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో జరిగిన దాడులు అన్నీ నీ కావు. నువ్వు అరాచక పాలనకి బ్రాండ్ అంబాసిడర్వి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు కానీ వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు విమర్శించే అర్హత కానీ నైతిక హక్కు మీకు లేదు. నీ చేతనైతే ఈ రాష్ట్రంలో కురిసిన వర్షాలకి రైతాంగాన్ని ఆదుకో, లేదా ఈ వరదలకు నష్టపోయిన వాళ్ళని ఆదుకో. అంతేగాని నీ బురద రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరని, నీ మాయ మాటలు చెప్పి నీ నటన ఎవరు నమ్మరని కూడా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.